ఫిష్ క్లీనింగ్ అప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆన్‌లోనే ఉందనుకున్నాను గానీ, అది కొద్ది వరకే ఆన్‌లో ఉంది. తర్వాత ఆన్‌లో లేదు కంప్లీట్‌గా. అందుకే కంప్లీట్ క్లీనింగ్ నేను వీడియో తీయలేకపోయాను. నిమ్మరసం, ఉప్పు వేసి కాసేపు ఉంచిన తర్వాత క్లీనింగ్ చేసింది అత్తమ్మ. చాలా సేపే చేశారు. అత్తమ్మ ఎప్పుడు చెప్తుంటారు, ఫిష్ కర్రీ చేయడం చాలా ఈజీ గానీ, క్లీనింగే చాలా లేట్ అవుతది అని చెప్పి. ఇప్పుడు అత్తమ్మ మా దగ్గరకొచ్చినా గానీ, మా హస్బెండ్ చేయించుకునేది ఫిష్ పులుసు. మినిమమ్ ఒక 2 డేస్ వచ్చేలా చేయించుకుంటారు. అత్తమ్మ వాళ్ళు నెల్లూరు వాళ్ళు. సో, ఇక్కడ మనం నెల్లూరు స్టైల్ చేపల పులుసు చూస్తున్నాము. అత్తమ్మ ఒక 2 టైప్సో 3 టైప్సో చేస్తుంటారు చేపల పులుసు. అందులో ఇదొక వెరైటీ. ఇక్కడ చింతపండు వచ్చేసి చాలా డార్క్‌గా ఉంటది చింతపండు రసము. ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇది పాత చింతపండు. మా మమ్మీ వాళ్ళ చెట్టుకి కాసింది. అది లాస్ట్ ఇయర్‌ది అయ్యేసరికి బయట పెట్టాం కదా! సో, కలర్ చేంజ్ అయింది. కానీ చింతపండు టేస్ట్ మాత్రం బావుంటది. చూస్తున్నారు కదా రెసిపీ సింపుల్‌గా యమ్మీగా ఉంటది. డీటెయిల్ రెసిపీ కావాలంటే చెప్పండి. లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.